హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నా స్టైల్లో గుత్తి వంకాయ బగారా రైస్, కలర్ రైస్ చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తానో. మా అక్క మా చెల్లెలు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది అంటారు. అందరూ బాగుందని అంటారు. ఈ స్టైల్లో ట్రై చెయ్యండి. గుత్తి వంకాయ అందరూ చేస్తారు బాగానే, ఒకరిదో స్టైల్లో చేస్తారు. మామూలుగా నేను కానీ గుత్తి వంకాయలో అంతా లోపల మసాలా అంతా కూర్చి చేస్తా అంటే ఇలాగని బాగుంటుంది. చాలా కొద్దిగా ఈజీ మెథడ్, తొందరగానే అయిపోతుంది. గుత్తి వంకాయ బగారా రైస్. నేను ఇప్పుడైతే కొద్దిగా ధనియాలు, జీలకర్ర వేయిస్తున్నాను. సిమ్లో పెట్టి వేయిస్తాను. పల్లీలు అంతా సిమ్లో పెట్టి దాదాపు ఒక 10 minutes దాకా వేయిస్తానండి. నేను తీసుకున్న వంకాయలు 1/2 kg అండి. టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, తెల్లగడ్డ కానీ ఆయిల్ వేసి వేయించుతానండి నేనైతే మసాలాకన్నీ. కొద్దిగా దాంట్లోకి నువ్వులు 2 టేబుల్ స్పూన్లు వేయించి, నువ్వులు కానీ 1 టేబుల్ స్పూన్ వేసి వేయిస్తాను ఆయిల్ వేసి. అల్లము దాంట్లోకి అన్ని మసాలావన్నీ వేసి బాగా వేయిస్తాను. వేయించి గ్రైండ్ చేస్తాను. వంకాయలు కానీ ఆయిల్ వేసి పసుపు, సాల్ట్ వేసి వేయించుకుంటాను లైట్గా మగ్గేంత వరకు. ఒక 5 minutes అలా మగ్గిచ్చేసి మూత పెట్టేస్తాను. అవి మగ్గిపోతాయి. మళ్ళీ మసాలా వేసేసి సాల్ట్, కొద్దిగా కారము, ఉప్పు వేసి మరి ఇంకా ఉడికించుకోవడమే అండి. 5 minutes 10 minutes. అదే కడాయిలో బగారా రైస్కి కానీ తాలింపు వేసి జీలకర్ర, చెక్క, బిర్యానీ ఆకు వేసి ఏలక్క వేసేసి అన్నీ మగ్గించుకొని దాంట్లోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. మళ్ళీ పుదీనా, మెంతాకు వేసి వేయించుకుంటాను. దాంట్లోకి కొద్దిగా గరం మసాలా వేస్తాను. ఆల్రెడీ రైస్ కుక్కర్లో పెట్టానండి, తొందర కావాలని. కొద్దిగా లేట్ అయింది. నేను ప్రాసెస్ చేయడమే 11:30 నుంచి స్టార్ట్ చేశాను వంటకి. ఆడించుకున్నాను. ఏది కొత్తిమీర, తెల్లవాయి, అల్లము 3 ఆడించుకొని పేస్ట్ చేసుకున్నాను. అది డైరెక్ట్ కడాయిలోకి వేసి మగ్గించుకొని ఇంకా రైస్ కుక్కర్లో వేసేస్తాను. వేసేసి బగారా రైస్ అయిపోతుంది. ఇది గుత్తి వంకాయకండి, మా సైడ్ నూనెంకాయగా అంటారు. గుత్తి వంకాయ, పల్లీలు, ఇప్పుడు సాల్ట్ నేను వేయించుకునేటివన్నీ వేసి గ్రైండ్ చేసుకుంటాను, పేస్ట్ చేసుకుంటాను. పేస్ట్ ఉన్నగా కావాలండి, బాగా గ్రైండ్. పుదీనా, అది నేను ఆడించిన కొత్తిమీర, తెల్లగడ్డ, అల్లము వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ దాంట్లోకి వేసి మగ్గించుకుంటున్నాను. అది రైస్ కుక్కర్లో వేసేసానండి తాలింపు అంతా. ఇంకా కలిపేసి సాల్ట్ వేసేసి ఇంకా మూత పెట్టేవడం. ఎందుకంటే ఇంకా నేను వైట్ రైస్ చేయాలి. మజ్జిగ చారు, మజ్జిగ పులుసు అంటారు.
అది చేయాలి. లేట్ అవుతుంది, పిల్లలు వస్తారు మార్నింగ్ స్కూల్ కదా, వాళ్ళు 12:30కి అంతా వచ్చేస్తారు. అంతలోపల వంట అయిపోవాలి. లాస్ట్లో చూడండి, ఈ వంట ఎంత అయిపోయే లోపల ఎన్ని సామాన్లు పడినాయి అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఏం పని లేదంటారు, వంట అయ్యే పూర్తి అయ్యేలోపు ఎన్ని సామాన్లు పడతాయి. ఈ సమ్మర్లో చాలా తిప్పలేకపోయిందండి. చూడండి లాస్ట్లో అదే కడాయిలో ఇప్పుడు గుత్తి వంకాయ చేస్తున్నాను. నూనె వంకాయ అలవాటు అయిపోయింది, కొంతమందికి అర్థం కాదని అందుకే గుత్తి వంకాయ అంటున్నాను. నూనె వంకాయ అని అంటారు మా సైడు. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఇప్పుడు మనము మగ్గిస్తున్న ముందు ఆల్రెడీ లైట్గా మగ్గిస్తున్న వంకాయలు పేస్ట్ వేయడము, వాటర్ పోసి దాంట్లో షేక్ చేసేస్తున్నాను. అది కర్రీ అంతా మగ్గినాక దగ్గరకు వస్తుంది కదా అండి, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసేసినాక నేనేం చేయనండి, జస్ట్ లైట్గా సాల్ట్, పసుపు, కారం వేసేస్తాను. అంత వేసేసి మూత పెట్టేస్తాను. హాఫ్ కేజీకి నేనైతే 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. కారం తింటారు. ఇది గుత్తి వంకాయ అంటే కొద్దిగా స్పైసీగానే ఉండాలండి. ట్రై చేయండి ఇలాగానే ఒకసారి, టేస్ట్ అయితే బాగుంటుంది. నా స్టైల్ ఇది. నాకు టైం లేనప్పుడు ఇలానే చేస్తాను, ఇలాగానే బాగుంటుంది. ఇప్పుడు గుత్తి వంకాయ జీరా రైస్ చేస్తానికి ఈసారి బగారా రైస్ చేశాను. మజ్జిగ పులుసు అండి, అది అందరికి తెలిసిందేదే కదా. మజ్జిగ చిలుక్కొని దాంట్లో పప్పుల పొడి, సాల్ట్ వేసేసి ఇంకా తిరువాత పెట్టుకోవడమే. ఇంకా బగారా రైస్ అయిపోయింది, వైట్ రైస్ అయిపోయింది, గుత్తి వంకాయ అయిపోయింది, మజ్జిగ పులుసు అయిపోయింది. సామాన్లు ఎన్ని పడినాయి చూడండి, అవన్నీ క్లీన్ చేసేయాలి ఇప్పుడు.